అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరి జీవితంలో మనం కొన్ని విషయాలను జ్ఞానంతో నేర్చుకుంటాం. కొన్ని విషయాలను అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటాం. అయితే జ్ఞానంతోనే నేర్చుకుంటే కొన్ని నష్టాలు జరగకుండా మనం ఆపవచ్చు. అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటే ఇంకెప్పుడు నష్టాలు జరగకుండా మనం ఆపవచ్చు. కాకపోతే జ్ఞానానికి, అనుభవ జ్ఞానానికి మధ్య ఖర్చు ఎంతయ్యా అంటే కొంతకాలం. అది సంవత్సరం అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, ఒక జీవిత కాలం అవ్వచ్చు. నిజమండి. ఈ మోసం అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే కేవలం సరైనటువంటి జ్ఞానం లేకపోవటం వలన. ఆ జ్ఞానం దేవుని చిత్తానుసారమైన జ్ఞానం కాకపోవటం వలన, ఆ జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం కాకపోవటం వలన మోసం జరుగుద్దండి. అయితే ఈ మోసాన్ని గుర్తించటానికి చాలా సమయం పట్టొచ్చు, కొంతకాలమే పట్టొచ్చు. బైబిల్లో కూడా మనం కొన్ని సందర్భాలు మనం ధ్యానించినట్లయితే చాలా చక్కగా వెంటనే ఉండి మోసం చేసినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయండి. అది ఒక తండ్రి కుమారుని మోసం చేసిన సందర్భాలు కావచ్చు, ఒక తమ్ముడు ఒక అన్నయ్యని మోసం చేసిన సందర్భాలు కావచ్చు, అన్నలు తమ్ముడిని మోసం చేసిన సందర్భాలు కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుణ్ణి మోసం చేసిన సందర్భాలు కావచ్చు. వీటన్నిటిని మనం గుర్తించడానికి సమయం పడుతుందండి. ఏంటి ఇంతకీ మోసం అనగానే ప్రియులారా, నమ్మించి ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను అని నమ్మించి ఆ ఇచ్చిన మాట ప్రకారంగా గైకొనకపోవటమే మోసం. నేను నీకు ₹1,00,000 ఇస్తాను రా, నాకు ఈ ఒక్క ఆపదలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు అంటే నిజంగా నాకు అమౌంట్ వచ్చిన వెంటనే నీ అమౌంట్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. మోసం. అది ఎప్పుడు ఎదుటివారు గుర్తిస్తారయ్యా అంటే అది డబ్బు ఇచ్చిన తర్వాత, అది కొంతకాలం అయిపోయిన తర్వాత, ఒరేయ్ నన్ను మోసం చేశాడే అనుకునే సమయం వస్తుంది. నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను. నన్ను నమ్మట్లేదా నువ్వు? ఎందుకు నమ్మట్లేదు? ఎలాగో వివాహం చేసుకుంటాం కదా, నా మీద నమ్మకం లేదా నీకు? ఏమండి, ప్రతి ఒక్కరు కూడా మోసపోవటానికి, మోసం చేయటానికి ఒక కామన్ డైలాగ్ ఏంటో తెలుసా? నేనంటే నమ్మకం లేదా నీకు అని, నువ్వు నమ్మట్లేదా? యొక్క డైలాగ్ అండి, యొక్క మాట అండి. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటారండి, ఇలాంటి మోసాలకి పునాది కింద మనకి ఏం కనబడుతుందయ్యా అంటే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎవడైనా అండి, ఆ మాటలు చక్కనివిగా. అసలు మనం చూస్తే బైబిల్లో జారస్తి గురించి రాస్తూ ఒక మాట ఉంటుందండి, నూనె కంటే నునుపైనవి. తేనె, ఆమె పెదవుల నుంచి ఏం గారుతుందంటే తేనె గారుతుందంట. అంటే ఆమెతో మాట్లాడాలి, ఆమె మాట్లాడితే అందంగా ఉంటుంది, ఆమె మాటలు చెవిలో పడితేనే నిద్ర వస్తుంది, ఇలా ఉంటారండి. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంత చక్కగా ఉంటాయి, చాలా మృదువుగా, చాలా అవి మృదు అంటే నునుపైనవి. మృదుత్వం వేరు, నునుపు వేరు. నునుపు కింద పడవేస్తుంది, జారస్త్రీ మనల్ని పాతాళానికి తీసుకెళ్తుంది. ఎలా మోసం చేసి, ఏ విధంగా చక్కటి మాటలు చెప్పి మనల్ని మోసం చేసే ప్రతి ఒక్కరు కూడా మనతో మాట్లాడే మాటలు చాలా చక్కగా, చాలా కోమలంగా, చాలా నునుపైనవిగా. నీకెందుకు, నేనున్నాను కదా. ఏమండి, ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఉన్నాను కదా అని ఎవరైతే దేవునిని ప్రస్తావించకుండా, దేవునిని తీసుకొని రాకుండా నన్ను నమ్ము అని మాట్లాడుతున్నారో వారు నిజంగా మోసం చేస్తారండి.
మోసము చేయనటువంటి వ్యక్తి ఎవరైనా 3 లోకాలలో ఉన్నారు అంటే దేవుడు తప్ప ఇంకెవ్వరు కాదండి. ఎవరైతే స్వశక్తిని ఆధారం చేసుకుని, ఎవరైతే స్వనీతిని ఆధారం చేసుకుని, నన్ను నమ్ము, నేను ఉన్నాను కదా, నీకేంటి, నీకే అపాయం రాదు అని ఎవరైతే ఈ భూమి మీద మాట్లాడతారో వారు తప్పకుండా మనల్ని ఏదో ఒక రోజు మోసం చేస్తారండి. నన్ను నమ్మట్లేదా, అంటే నీకు నమ్మకం రావట్లేదా, ఈ పదాలన్నీ కూడా మనల్ని మోసం చేసేవనండి. ఎవరయ్యా మనల్ని మోసం చేయనిదంటే దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరండి. చేయరండి, దేవుడు మనల్ని ఎప్పటికీ మోసం చేయరండి. మనం దేవుడిని పర్ఫెక్ట్గా నమ్మొచ్చు, ఎందుకంటే అన్యాయము చేయుట అసంభవం. దేవుడు మనల్ని ఎప్పటికీ మోసం చేయరండి. అది నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన యథార్థంగా ఉంటాడు, ఆయన పరిశుద్ధంగా ఉంటాడు, ఆయన దుష్కార్యము చేయరు. ఆయన మనం పరిపూర్ణంగా నమ్మొచ్చండి. నమ్మకానికి పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ ఏదైనా ఉందంటే కనుక అది దేవుడు మాత్రమే. ఇంకా ఎవరైనా ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్ప ధనవంతులైనా, ఎంత గొప్ప భేదవారైనా, ఎంత గొప్ప టీచర్ అయినా, ఎవరైనా కానీ ప్రియులారా, వారి పీకల మీదకు రానంత వరకు లేదా వాళ్ళకి అపాయం రానంత వరకు బహుశా మంచోళ్ళు అయి ఉంటే నీకొచ్చే సమస్యకు ఎదురెళ్ళి పోరాటం చేయొచ్చు. కానీ దేవుడు అలా కాదండి. పీకల మీదకి కాదండి, ప్రాణం పోయినా కూడా నీ కోసం నా కోసం తిరిగి లేచి మరి భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నానని చెప్పారండి. నిజం ప్రియులారా, ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చిన మాట బహుశా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోల్పోవచ్చు. కానీ దేవుడి మాట శరీరాన్ని కోల్పోయినా, సమాధిలో పెట్టబడినా, ఆ సమాధిని చీల్చి మరి మరణాన్ని జయించి మరి వచ్చి భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏమండి, దేవుడు మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదండి. ఆయన మాట ఇచ్చారండి. ఏంటో తెలుసా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను ఎడబాయను. స్త్రీ ఒకవేళ తన గర్భమున పుట్టినటువంటి తన చంటి బిడ్డను మరుచునా, వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఈ పదాలు ఏదో పెయింటింగ్ పదాలు కాదండి. మీరు ఆలోచిస్తే అది పెయింటింగ్ పదాలు కాదు. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా, ప్రాణం పోయినా కూడా మీరు చూస్తానండి ఆ పదాలు ఎలా ఉంటాయంటే, రోమీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. తన ప్రేమను వెల్లడబరుస్తున్నారండి. మరణమైన ఆ పదాలు చూస్తానండి మీరు ఆశ్చర్యపోతారండి. చూడండి, రోమపత్రికలోనేనండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం మనం చూద్దామండి. మరణమైనను జీవమైనను, రోమపత్రిక 8:38, 39 వచనాలు ప్రియులారా. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే మనం నమ్మేయచ్చండి. అయితే ఇక్కడ దేవుడు మనల్ని మోసం చేసే ప్రసక్తి అస్సలు లేదండి. కానీ ఒక మనిషి మరొక మనిషిని ఎప్పటికైనా కానీ ఏదో ఒక సందర్భం అనడం కంటే వాడికి గనక మేలు జరుగుతుంది అంటే, నీకు కనుక వాడికంటే ఎక్కువ మేలు జరుగుతుందని తెలిసిన పిల్లరా, వాడు నష్టపోతాడని తెలిసిన, వాడికి ఇంకా గొప్ప మేలు జరుగుతుందని తెలిసిన, వాడు బలపడతాడని తెలిసిన కానీ ప్రియులారా, ఒకానొక సందర్భంలో మనం మోసపోయే పరిస్థితులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ ప్లేస్లో భార్య ఉండొచ్చు, భర్తే ఉండొచ్చు, తల్లిదండ్రులే ఉండొచ్చు,
అన్నదమ్ములే ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. ఈ ఈ పరిస్థితికి ప్రస్తుతానికి ఈ కాలానికి హీఈస్ గుడ్, నోవాహు వలె. ఆ కాలానికి ప్రస్తుతానికి గుడ్, లోతు వలె. ఆ కాలానికి ప్రస్తుతానికి గుడ్. ఇంకెవరైనా కానీ మన బైబిల్లో తీసుకుంటే దావీదు వలె, మోషే వలె. కానీ ఒకనొక కాలం వస్తుందండి, ఆ కాలంలో ఆ రంగు బయటపడతా ఉంటుందండి. అది వాళ్ళు కావాలని చేస్తారా, కావాలని చెయ్యరా, ఈ కేసెస్ అన్ని మనం తర్వాత పక్కన పెడదాం. వాళ్ళు కావాలని చేయని, కావాలని చెయ్యకపోని, ఏదేమైనా కానీ మాట మీద నిలబడగలగాలి. మరి రెండవ రకమైనటువంటి మోసం మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దాకా మనం చూసినటువంటిది ఒక రకమైనటువంటి మోసం అండి. మనం ఇందులో ఏంటంటే ఎదుటివారు మనల్ని మోసం చేయటం, ఇది ఓకే. ఎందుకు ఓకే అని అంటే రెండోది చాలా ప్రమాదకరమైంది. ఇది చాలా ఘోరమైనటువంటిది. రెండోది మనం ఆలోచించబోయేది అదేంటంటే ప్రియులారా, మనల్ని మనం మోసం చేసుకోవటం అండి. మొదటి రకమైనటువంటి మోసంలో ఎదుటివారు మనల్ని చక్కని మాటల చేత వాళ్ళు మనల్ని మోసం చేస్తారండి. రెండోది మనకు మనమే చక్కని మాటలు చెప్పుకొని మోసపోతూ ఉంటామండి. మీరు బాగా ఆలోచించాలి. మొదటి మోసం ఏంటంటే ఎదుటివారు ఎవరో, వాళ్ళు ఎవరైనా కానివ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎదుటివారు చక్కటి మాటలు చెప్పి వాళ్ళు మనల్ని మోసం చేయటం అండి. ఇక్కడ రెండవది ఏంటో తెలుసా, అవే చక్కని మాటలు, అటువంటి చక్కని మాటలు మనకు మనమే చెప్పుకొని మోసపోతూ ఉంటామండి. నిజంగా మొదటి మోసము కంటే కూడా రెండవ రకమైన మోసం చాలా ప్రమాదకరమైనదండి. నాకు తెలిసినంతవరకు అండి, మొదటి దాంట్లో చాలామంది తక్కువగానే దెబ్బతిని ఉండొచ్చు, కానీ రెండో దాంట్లో ఎక్కువ మంది దెబ్బతిని ఉంటారండి. అసలు వాళ్ళు దాన్ని గుర్తించకపోవటం ఇంకా గొప్ప విషయం అండి. ఇంకా గుర్తించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటి బ్రదర్ అదంటే, యాకోబు పత్రిక మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం కనుక మనం చూస్తానండి, 22వ వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూస్తే ప్రియులారా, మీరు వినువారు మాత్రమునై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. చూసారా, మీరు వినువారు మాత్రమునై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి. వినువారు మాత్రమునై ఉండి, వాక్యాన్ని వినువారు మాత్రముగా ఉండి, నాకే ప్రార్థన చేసుకుంటున్నాను, నాకే మార్నింగ్ ప్రేయర్ వింటున్నాను, నాకేమైంది నేను ఈవినింగ్ ప్రేయర్ ఉంటున్నాను, నాకేమైంది ఆత్మఫలాలు అన్నీ ఉన్నాయి, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను చాలా గొప్పవాడుగా ఉన్నానని మనల్ని మనం మోసం చేసుకుంటామండి. నాకు బైబిల్ వచ్చు, వాక్యం ప్రకటించగలను, సువార్త ప్రకటిస్తున్నాను, ఇదిగో మంత్లీ ఎంతో కొంత దేవునికి ఇస్తున్నాను, వీక్లీ ఎంతో కొంత దేవునికి ఇస్తున్నాను. ఏదో ఒక విధంగా మనం మోసం చేసుకుంటామండి. చక్కటి మాటలు మనం చెప్పుకుంటాం, నువ్వు బాగానే ఉన్నావులే, నువ్వు బాగానే ఉన్నావులే, నువ్వు బాగానే ఉన్నావులే. దేవుడు అంటారండి గలతీ పత్రికలో చివరి అధ్యాయాలు అంటారండి, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడ్డావు. ఈ మోసం ఎవరో చేయడం కాదండి, మనల్ని మనం చేసుకునే మోసం. మోసపోకండి తమ్ముడా, మోసపోకండి చెల్లెమ్మా. దేవునిలో నిజంగా ఎదుగుచున్నావా లేదా, నిజంగా బలపడుతున్నావా లేదా? ఒక మాట మనకి హృదయానికి తాకిన వెంటనే బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట, ఇదిగో యు ఆర్ నాట్ కరెక్ట్, నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా లేదు అని ఒక వచనం ద్వారా దేవుడు గద్దించినప్పుడు, ఒక మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ప్రియులారా, వెంటనే ఉంటుందండి. నేడు అను సమయం ఉండగానే రేపొద్దున చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే కాదు. ప్రభు మాటలో కోమలంగా ఉంటాయి. ఎప్పుడు తెలుసా, వాక్యాన్ని క్రియల్లో పెట్టినప్పుడు. ప్రభు మాటలు కఠినంగా ఉంటాయి. ఎప్పుడు తెలుసా, ప్రభు యొక్క మాటలను క్రియలలో పెట్టలేనప్పుడు, పెట్టకూడదనే స్వభావం నీకు తగిలినప్పుడు, పెట్టకూడదనే స్వభావం ఏర్పరచుకున్నప్పుడు ప్రతి మాట కఠినంగానే ఉంటుందండి. అప్పుడు కఠినంగా ఉన్నప్పుడు మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి తెలుసా, ఏ పాస్టర్ గారు అయితే వాళ్ళకి అనుకూలంగా చెప్తారో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారండి. ఏంటండి ఆ బ్రదర్ అలా అంటున్నారు, ఇది ఎలా ఉంటుందండి, ఇది ఎవరు చేస్తారు, ఇది ఎవరు చేయరండి, మీరు చెప్పండి పాస్టర్, మీరు చెప్పండి పాస్టర్, అలా చేయొచ్చా? ఇప్పుడు ఆ పాస్టర్ గారు కూడా ఒకవేళ నిజమే కదమ్మా, వాళ్ళు అలా చేస్తారమ్మా, అది వాక్యంలోకి విరుద్ధంగా ఉంది కదమ్మా, నువ్వు వాక్యానికి విరుద్ధమైంది ఎలా చేద్దాం అనుకుంటున్నామ్మా, సరేలేండి వెళ్ళిపోతారండి. మరి ఇంకొక పాస్టర్ గారి పాస్టర్ గారిని మీరు చెప్పండి,
అలా ఎవరైనా చేస్తారండి? లేదమ్మా, అలా ఎవరు చేస్తారమ్మా? ఆయన గనక వాక్యానికి అనుకూలమైన బోధ కాకుండా వీళ్ళకి అనుకూలమైన బోధ చేస్తే ఆయన మంచి పాస్టర్ గారు. ఆయన మంచి బోధకులు. నిజంగా సత్యం సత్యం అంటే ఏంటి? ఇంతకీ వీళ్ళ లెక్క ప్రకారంగా వీళ్ళకి అనుకూలంగా చెప్పడం సత్యం అనుకుంటున్నారో తెలియదండి. ఏమండి, మనుషులకు అనుకూలమైన బోధలు కాకుండా దేవునికి అనుకూలమైనటువంటి బోధ, వాక్యానికి అనుకూలమైనటువంటి బోధ, వాక్యానుసారమైనటువంటి బోధ ఎక్కడున్నా కానీ అది మనం అంగీకరించాలి. వాక్యముతో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రియులారా, అది కష్టమైన, నష్టమైన, భారమైన, బాధ్యతైన ఏదైనా కానీ అది హృదయపూర్వకంగా అంగీకరించి పూర్ణ హృదయంతో దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. అలా గైకొనలేని పక్షంలో గుర్తుంచుకోండి, ఒక అన్నయ్య తమ్ముడిని చేసిన మోసం కంటే, ఒక తమ్ముడు అన్నను చేసిన మోసం కంటే, ఒక భార్య భర్తను చేసిన మోసం కంటే, ఒక భర్త భార్యను చేసిన మోసం కంటే, ఏ రిలేషన్ మరొక రిలేషన్ చేసిన మోసం కంటే కూడా ప్రియులారా, నిన్ను నువ్వు చేసుకున్న మోసం అనేది మరణానికి తీసుకెళ్తుంది. అది రెండవ మరణం అనగా నరకానికి తీసుకెళ్తుంది. కనుక నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే వేరెవరైనా నిన్ను మోసం చేస్తే ఇదిగో ఇదిగో ఇది మోసం అని చెప్పడానికి ఇంకొకడు ఉంటాడండి. కానీ నీ హృదయం చెప్పిన మాటలు విని నిన్ను నువ్వే మోసం చేసుకుంటే ఇంక నీకు ఎవడు చెప్తాడు? నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, నీ యొక్క ఆత్మ ఆలోచించే విషయాలు నీకు తప్ప ఇంకెవరికి తెలియవని దేవుడు చెప్పారండి. మరి నిన్ను నువ్వు మోసం చేసుకుంటే వేరేవాడు వచ్చి ఎలా కరెక్ట్ చేస్తాడు మీరు చెప్పండి? కనుక వాక్యానికి అనుకూలంగా, వాక్యానుసారమైనటువంటి విషయాల్లో మార్పు చెందాలి అని దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు తడువు చేయొద్దు. ఇప్పుడే ఈ క్షణమందే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాన్ని, ప్రతి విధమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని ఇప్పుడే తొలగించుకోండి. దేవుని చిత్త ప్రకారంగా బలపడండి, నడవండి, అనేక మందిని నడిపించండి. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధ మహోన్నతర ప్రభువా, ఇదే నా దాసుడు మా తండ్రి, మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్నుకున్నారు, మీ కృపలో నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు తండ్రి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. మీ చిత్త ప్రకారంగా తండ్రి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రభువా. ఈ పరిచర్యలో మా తండ్రి ఎంతమంది అయితే సహకారులు నిలబడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ఆర్థికంగా సహకారం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని, ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా సంపూర్ణమైనటువంటి సేవకు వచ్చి తండ్రి మీ యొక్క ప్రేమకు మా తండ్రి ఆకర్షితులై మరి దేనిని ఆశించకుండా మీ కొరకు తండ్రి నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్న ప్రతి తమ్ముడిని బట్టి, ప్రతి చెల్లిని బట్టి తండ్రి హృదయపూర్వకంగా తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభావ. వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క హృదయాంతరంగాలను ప్రభావ మీ చిత్త ప్రకారంగా శుద్ధిపరచండి ప్రభా. మీ యొక్క చిత్త ప్రకారంగా నడిపించండి, సహాయించండి తండ్రి ప్రభా. వీరంతా కూడా తండ్రి పరలోకాన్ని చేరుకోవడానికి తండ్రి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు తండ్రి మీ చిత్తమైతే దయచేయండి, నడిపించండి, ఆశీర్వదించండి ప్రభా. పరసంబంధమైన దీవులతో మాత్రం నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా. కురిగిన వారి హృదయాలను తండ్రి మీ చిత్తమైతే లేవనెత్తండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్యకు కొరతగా ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ పరిచర్య పద్ధతి మీ యొక్క ఆలోచించప్పుడు నడిపించండి, సహాయం చేయండి, బలపరచండి ప్రభా. నాకును స్మైలీకి మా తండ్రి అదేవిధంగా తండ్రి ఎవరైతే సంపూర్ణ సేవకు వచ్చారో తండ్రి ప్రతి ఒక్క కుమారుడికి, ప్రతి కుమార్తెకి మా తండ్రి మీ చిత్త ప్రకారం తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి మనసును దయచేయండి, ఇంకా వేగంగా తండ్రి మీ యొక్క ఆలోచనల పనుల్లో ముందుకు సాగట కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా నడిపించమని, జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.